ఈరోజు మనం మేషరాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు మరో 2 రోజులలో 1 కాదు 2 కాదు ఏకంగా 7 అతిపెద్ద శుభవార్తలు వింటారు. విషయం తెలిస్తే మీ కన్నీళ్లు ఆగవు. చూడకపోతే మీ అంత దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. మరి ఆ మార్పులు ఏమిటి? వారి జాతకం ఎలా ఉండబోతుంది? మరియు వారు ఎదుర్కొనే సవాళ్లను ఎలా అధిగమించాలి వంటి ప్రతి అంశాన్ని ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముఖ్యంగా మేషరాశి వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లే తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు మీ వాళ్ళు అని నమ్మేవారే మీకు ఎక్కువగా హాని కలిగిస్తారు. వాస్తవానికి మీ ప్రతి దుఃఖానికి బాధకు వారే కారణం అవుతారు. అయితే ఇప్పటి నుంచి మీకు చాలా మంచి జరగబోతోంది. అనేక శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలకు స్వస్తి చెప్పండి. ఎందుకంటే మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి. కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు ఏ విషయమైనా ఎటువంటి మాటలైనా అన్నప్పుడు తొందరపడకండి. ప్రస్తుతం ఉన్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు ఇతరుల విషయాల్లోనికి చాలా తొందరగా ప్రవేశించే అవకాశం ఉంది. మీ పనులు పక్కన పెట్టి ఇతరుల పనుల్లో సహాయం చేయటం వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. డబ్బుకు సంబంధించి ఇప్పటి వరకు మీరు పడిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉందని చెప్పి ఇష్టానుసారం ఖర్చు చేసి ఆ తర్వాత బాధపడకూడదు. డబ్బు మనిషి దగ్గరకు వస్తుంది కానీ అది నిలకడగా ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవి చాలా చంచల స్వభావం కలిగినది. ఆమెకు నచ్చిన చోట స్థిరపడుతుంది. మనిషి అలవాట్లు గుణగణాలు మంచిగా లేకపోతే నిర్లక్ష్యంగా డబ్బు ఖర్చు చేస్తే లక్ష్మీదేవి వారి దగ్గర ఎక్కువ కాలం నిలకడగా ఉండదు. కాబట్టి డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. మరియు అనవసరమైన వ్యర్థ ఖర్చులు చేయకండి. చదువుకునే వారికి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. చదువుకునే వారందరికీ వారి కష్టానికి తగ్గట్టుగా ఫలితం దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి చిన్న విషయాన్ని మీ మనసులో పెట్టుకుని మీరు పడిన ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేని పరిస్థితి నుంచి బయటపడతారు. ఇక నుంచి మీకు ప్రతిదీ చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ బాగా ఉంటుంది. ఎటువంటి బాధలు ఉండవు. ప్రతి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఎదుర్కొంటారు. ఈ రాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను బాగా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టము కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రము అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. ఈ రాశివారు సాధారణంగా ప్రశాంతంగా శాంతంగా ఉంటారు. గొడవలు వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వీరికి ఆకస్మికంగా కోపం వస్తుంది. అయితే ఈ కోపం ఎక్కువసేపు ఉండదు. వీరికి కోపం రావడానికి ప్రధాన కారణం అన్యాయం జరిగినప్పుడు లేదా తమకు ఇష్టం లేని విషయాలు జరిగినప్పుడు. మీరు తమ భావాలను అంత త్వరగా బయటకు చెప్పరు. లోపలే దాచుకుంటారు. ఇలా భావాలు పేరుకుపోయినప్పుడు ఒక్కసారిగా కోపం రూపంలో బయటపడవచ్చు. వీరి కోపం తీవ్రంగా ఉన్నప్పటికీ త్వరగా చల్లారిపోతుంది. వీరు తమ కోపాన్ని నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. అయితే ఈ స్వల్ప కోపం వల్ల కొన్నిసార్లు వీరికి దగ్గరి వారితో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ 2 రోజులు మీరు కోపం తగ్గించుకుంటే మీకు తిరుగుండదు. అయితే ఈ రాశికి చెందిన వారు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ రాశి జాతకులకు రక్త సంబంధీకుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం ఉంటుంది. మీ జాతకంలో రక్త సంబంధీకుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కో సందర్భంలో వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎవరి ముందు చేజాచే పరిస్థితి ఉండకూడదని మీరు ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. కానీ ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. ఈ రాశివారి జాతకం ప్రకారం మీరు ఇతరుల మాటలను, వారి విమర్శలను చాలా సులువుగా తీసుకుంటూ ఉంటారు. ఏదైనా ప్రతికూలమైన విషయం జరిగినప్పుడు వీరు తొందరగా నిరాశకు గురి అవుతూ ఉంటారు.
ఒక కఠినమైన పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు వీరు తమ ధైర్యాన్ని కోల్పోవచ్చు. తమ చుట్టూ ఉన్న ప్రజల నుండి వీరు ఆమోదం మరియు ప్రేమను కోరుకుంటారు. ఎవరైనా వీరిని విమర్శిస్తే వీరు చాలా బాధపడతారు. ఈ బలహీనత వల్ల వీరు ఇతరుల భావోద్వేగాల ప్రభావానికి లోనవుతారు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు బాధలో ఉంటే వీరు కూడా ఆ బాధను అనుభవిస్తారు. అయితే ఈ రాశివారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవటం నేర్చుకుంటే ఈ బలహీనతను అధిగమించవచ్చు. అలాగే ఈ రాశికి చెందిన పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ జీవితం నాశనమయ్యే సందర్భాలు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాల వల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యల సుడిగుండాల్లో మీరు చిక్కుకుని ఉండవచ్చు. అంటే అంతకు ముందు మీ జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవటం లేదా కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవటం కావచ్చు, వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా నిజంగా కూడా ఈ రాశి జాతకులకు అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ ఈ రాశివారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమవుతారని చెప్పటం కాదు. కొంతమంది జీవితాలు ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమంది మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకువెళ్తారు. వారి వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అలాగే సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీకు జాతకం ప్రకారం కనిపిస్తుంది. ముఖ్యంగా సంతాన విషయంలో మీకు జాగ్రత్తలు చాలా అవసరం. వారి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవటం చాలా అవసరం. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసుకున్నట్లయితే మీరు ఇదివరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ సమస్యలకు పరిష్కారం దొరకక డబ్బు ఎక్కడ నుండి రాక మీరు గనుక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి ఢోకా ఉండదనే చెప్పుకోవాలి. మీరు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు తమ జీవితంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ముఖ్యంగా సంతోషంగా జీవించవచ్చు. ఇవి వారి బలహీనతలను అధిగమించడానికి మరియు వారి బలాన్ని పెంచుకోవడానికి సహాయపడతాయి. ఈ రాశివారు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. దీనివల్ల మంచి అవకాశాలను కోల్పోవచ్చు. కాబట్టి చిన్న చిన్న విషయాల నుండి నిర్ణయాలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. పెద్ద నిర్ణయాల కోసం అన్ని విషయాలను విశ్లేషించి ఒక సమయ పరిస్థితి పెట్టుకొని ఆ లోపల నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు కోపాన్ని తొందరగా బయటపెట్టరు, కానీ అది పేరుకుపోతే ఒక్కసారిగా తీవ్రంగా బయటపడవచ్చు. అందువల్ల చిన్నపాటి కోపం వచ్చినప్పుడే దానిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ధ్యానము, యోగా లేదా నచ్చిన పని చేయటం ద్వారా కోపాన్ని తగ్గించుకోవచ్చు. ఇతరుల విమర్శలను, ప్రతికూల మాటలను అంతగా పట్టించుకోకూడదు. తమలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టాలి. ఇతరుల ఆమోదం కోసం కాకుండా తమ కోసం జీవించడం నేర్చుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవటం ముఖ్యం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిదే, కానీ కొన్నిసార్లు తమ హక్కుల కోసం పోరాడాలి. అన్యాయం జరిగినప్పుడు రాజీ పడకుండా ధైర్యంగా తమ అభిప్రాయాన్ని చెప్పటం అలవాటు చేసుకోవాలి. వివాదాలను దౌర్యరీతితో పరిష్కరించడానికి ప్రయత్నించాలి, కానీ ఓడిపోవడానికి సిద్ధపడకూడదు. ఈ రాశివారు తరచుగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం, సరైన నిద్ర ఉండేలాగా చూసుకోవటం చాలా ముఖ్యం. ముఖ్యంగా మూత్రపిండాలు, చర్మము మరియు వెన్నుముక్కకు సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ రాశివారు తమ జీవితంలో మరింత స్థిరత్వాన్ని, సంతోషాన్ని పొందవచ్చు. ఇక మీకు రాబోయే అతిపెద్ద శుభవార్తల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధంగా మనకు జరుగుతుంది. కాబట్టి దేవుడి మీద పూర్తిగా భారం పెట్టండి. ఆ దేవుడు మంచి చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ వదిలిపెట్టొద్దు. ఇంట్లో ఆడవారికి చాలా మంచి అవకాశాలు లభిస్తాయి. వారి పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసేవారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. పెళ్లి సంబంధాలు చూసేవారికి చాలా మంచి సంబంధాలు వస్తాయి. ప్రయాణం చేయాలనుకునే వారికి మంచి వసతులు ఉంటాయి. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి కూడా కాస్త శ్రద్ధ తీసుకోండి. ఇక అనవసరమైన వస్తువులు కొనకుండా డబ్బును ఆదా చేసుకోండి. అలాగే ఈ రాశి వారికి ఒక చెట్టు దగ్గర కోట్లు విలువైన ఖజానా లభించబోతుంది. వారు అపర ధనవంతులు కాబోతూ ఉన్నారు. ఈ వీడియోని వెంటనే స్కిప్ చేయకుండా చూడండి.
ఈ రాశి వారికి అదృష్టం ఎలా తలుపు తడుతుంది, వారి జీవితంలో జరగబోయే అద్భుతం ఏమిటి అనే పూర్తి అంశాన్ని కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మరో 2 రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులు. మీ అదృష్టాన్ని పరీక్షించుకునే రోజులు అనుకునే చెప్పుకోవాలి. మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ పని చేయండి. ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలరు. రావి చెట్టు. రావి చెట్టు మహిమ గురించి తెలియని వ్యక్తి కూడా ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాం. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైన చెట్టు. ఈ రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. అయితే ఈ చెట్టు దగ్గర ఖజానా దాగి ఉందని చెప్పుకోవాలి. అంటే డబ్బులు మూట మీకు కనిపిస్తుందని కాదు. మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపర ధనవంతులు కావడానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావాల కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో, ఒక తల్లి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారో అదేవిధంగా మీరు మనసులో కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని భగవంతుని వేడుకొని ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి. అంతకు ముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వచ్చాయి. అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్, వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి. అలాగే మీకు జీవితంలో మునిపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతి ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే రావి చెట్టు అనేది అంత మహిమాన్వితమైన వృక్షం. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అనాథలకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకు మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం, వృత్తి ఉద్యోగాలలో మీరు అనుకూల ఫలితాలు పొందడం కోసం ప్రతి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయం చేయండి. ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు.